యేసయ్య ఎందుకు నిన్ను స్వస్థపరచడు అని నీ మనసులో ఆ దిగులు పెట్టుకుంటున్నావు? ఈ అప్పు దేవుడు తీరుస్తాడా? ఈ ఇబ్బందులు దేవుడు తొలగిస్తాడా? నా గుండెల్లో ఉన్న వేదన దేవుడు చూస్తాడా అని చెప్పి నువ్వెందుకు అనుమాన పడుతున్నావు? అస్సలు అనుమానం వద్దు నీకు. ప్రభువు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన అంటాడు కదా, తల్లి గర్భములో నువ్వు ఏర్పడక మునిపే నిన్ను ఎరిగి ఉన్నానన్నాడు దేవుడు. ఈ రోజు ఈ భూమి మీద నీవు నేను బ్రతకడం అనేది దేవుని చిత్తమై ఉంది. నీ బాధలు దేవునికి తెలుసు, నీ అవసరాలు దేవునికి తెలుసు. ఇంకా కష్టాల్లో ఉంటే నిన్ను అనేక మంది నీ వాళ్లే విడిచి వెళ్ళిపోతారేమో. దేవుడు అలా విడిచి వెళ్ళిపోయేవాడు కాదు. మొదట నీ వద్దకొచ్చి నిన్ను నెమ్మదిపరిచి నీకున్న ఆటంకములన్నీ దేవుడు తొలగిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తావో. నువ్వు మొదట దేవుణ్ణి ప్రేమించు. ఈ లోక సంబంధమైన మనుషులను ప్రేమించిన కొలది నీకు బాధ, ఇబ్బందులు ఎదురవుతాయి. యేసు ప్రభువును నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తే తనకున్న సమస్తము కూడా ఆయన నీకే ఇస్తాడు. ఒక విషయం ఆలోచించు, తన ప్రాణమును కూడా దేవుడు నీ కోసం ఇచ్చినప్పుడు ఈ లోక సంబంధమైనవి తన బిడ్డవైన నీకు